నవంబర్లో జరగనున్న బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ తరపున ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో వెళ్తున్నారు. దాదాపు వారం రోజుల పాటు అక్కడ మకాం వేసే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలియజేశాయి. సో బీహార్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనకు తెలుసు. అండ్ అక్కడే అంటే బీహార్ క్యాపిటల్ పట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్నప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న అభిప్రాయాలను, తన ఆలోచనలను ఆ సమావేశంలో ఆయన వెల్లడించారు. వాటన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమోదించినట్టుగా కూడా వార్తా కథనాలు వచ్చాయి. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ఫార్మేట్ను అమలు చేయాలి. తెలంగాణలో 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో, నవంబర్ జరిగిన ఎన్నికల్లో ఏ రకంగానైతే మహాపర్వతం లాంటి కేసీఆర్ను పడగొట్టడానికి ఏదైతే ప్రణాళికలు, వ్యూహాలు రచించారో అటువంటి వ్యూహాలనే అనుసరించాలని, అక్కడ ఎన్డీఏ కూటమిని దెబ్బకొట్టడానికి అటువంటి ప్లానింగ్ అవసరమని రేవంత్ రెడ్డి ఇదివరకే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు తెలియజేసినట్టుగా కూడా ఇదివరకే కథనాలు వచ్చాయి. అండ్ ఇప్పుడు వారం రోజుల పాటు ఆయన మకాం వేస్తున్న సందర్భంలో ఒక బ్లూ ప్రింట్ తయారు చేసినట్టుగా కూడా కనబడుతోంది. అంటే ఎన్నికల ప్రచార సరళి ఎట్లా ఉండాలి, కానీ ఎన్డీఏ ఎటువంటి హామీలు ఇస్తోంది, ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు ఎటువంటి హామీలు ఇస్తున్నారు, అట్లాగే మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, ఇతర పార్టీలు ఉన్నాయి. సో ఆర్జేడీతో కూడిన ఈ మహాగఠబంధన్ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, పోలింగ్కు ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ గ్రామ స్థాయిలో, పోలింగ్ బూత్ స్థాయిలో కులాల వారీగా ఎట్లా వాళ్ళను ఆకట్టుకోవాలి, వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వాలి. ఇప్పటికే రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఉద్యోగాలకు సంబంధించి భారీ ప్రకటన చేశాడు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని కూడా బీహార్లో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. సరే, జన్ స్వరాజ్ పార్టీ అంటే గతంలో ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పేరిట పార్టీ పెట్టుకొని ఆయన ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాడు. కానీ ఆయనకు 11 నుంచి 13% వరకే, అంటే అది కూడా చెప్పుకోదగిన పర్సంటేజే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ 11 to 13% ఆయనకు ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అండ్ బీహార్లో ప్రధానంగా అంటే బీహార్ కావచ్చు, బెంగాల్, జార్ఖండ్ ఇటువంటి రాష్ట్రాల్లో 80% పైగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. 80% పైగా గ్రామీణ ప్రాంతాలు ఉన్న కారణంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను టచ్ చేయడం, ఆ ఓటర్లను తమ వైపుకు మళ్లించడం అనేది చాలా కీలకమైనదిగా రేవంత్ రెడ్డి పాయింట్అవుట్ చేసినట్టు తెలుస్తోంది. అంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆకట్టుకోవడానికి ప్రణాళికలు రచించడం కానీ, అండ్ వాళ్ళు ఎక్కువగా పోలింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు ఈ మహాగఠబంధన్ వైపుకు రావాలంటే మన వైపు నుంచి ఎటువంటి మెసేజ్ వాళ్ళకు వెళ్ళాలి, మన వైపు నుంచి ఎటువంటి మెకానిజం ఉండాలి అనే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ బ్లూ ప్రింట్ పార్టీ హైకమాండ్కు పంపిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. మహాగఠబంధన్ తరపు నుంచి మహాగఠబంధన్ కనుక అధికారంలోకి వస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేసేటట్లయితే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడని మనందరికీ తెలుసు. కానీ అటు ఎన్డీఏ వైపు ముఖ్యమంత్రి అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రకటించే విషయంలో అమిత్ షా దాగుడు మూతలాడుతున్నారు. అమిత్ షా ఈ మధ్య చేసిన ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆయన దాటవేశాడు, చెప్పలేదు. ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనేది నిర్ణయిస్తామని మాత్రమే అమిత్ షా చెప్పాడు. అంటే నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి అధినేత, జనతాదళ్ యునైటెడ్. సో యునైటెడ్ జనతాదళ్ కాకుండా ఈసారి కనుక ఎన్డీఏ కూటమి గెలిస్తే బీజేపీకి సంబంధించిన వ్యక్తికే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని అమిత్ షా, మోడీ అనుకుంటూ ఉండొచ్చు. దీని తాత్పర్యం అదే.
ఎందుకంటే ఒకవైపు తేజస్వి యాదవ్ ఫేస్ ఆఫ్ ది మహాగఠబంధన్, అంటే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే ఎమర్జ్ అవుతున్నాడు. ఎమర్జ్ ఇన్ ద సెన్స్ బాగా క్యాంపెయినింగ్ కానీ, లేకపోతే ఆయన పట్ల వస్తున్న మెజార్టీ కానీ, అంటే ఏ సర్వేలు చూసినా కూడా రైట్ నౌ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందన్న సర్వేల్లో మెజార్టీ వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు. అటువైపు ఎక్కువగా మొగ్గు కనిపిస్తోంది. నితీష్ కుమార్కు చాలా తక్కువగా అటువంటి మొగ్గు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా గ్రామీణ ఉపాధి అండ్ ఉద్యోగ అవకాశాలు అండ్ ఇంకా పరిశ్రమలకు విద్యకు మధ్య అనుసంధానం చేయడం, ఇటువంటి విషయాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. అట్లాగే తేజస్వి యాదవ్ సహా అట్లాగే కాంగ్రెస్ నాయకులందరితో కూడా, బీహార్లో ప్రచారం చేస్తున్న వాళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మినిట్ టు మినిట్ టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్లకు తన సూచనలు సలహాలు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అట్లాగే తెలంగాణలో ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వ్యూహకర్తలుగా పనిచేసిన వాళ్ళు సునీల్ కనుగోలు కావచ్చు, మరికొంతమంది కావచ్చు, అట్లాగే ఢిల్లీలోని రాహుల్ గాంధీ టీం కావచ్చు, వీళ్ళంతా ఆల్రెడీ బీహార్లో మకాం వేస్తున్నారు. సో వాళ్ళతో కూడా టచ్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే అక్కడ క్యాస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం. నేను ఇంతకుముందు చెప్పాను, అంటే క్యాస్ట్ వైజ్గా ఎట్లా అంటే పోలింగ్ బూత్ లెవెల్లో మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ అంటాం సాధారణంగా. అంటే మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎట్లా వాళ్ళని పోలింగ్ బూత్లకు రప్పించాలి, తమకు ఓటు వేయాలి, మహాగఠబంధన్ అభ్యర్థులకు ఓటు వేసే విధంగా వాళ్ళను తయారు చేయాలి. సో ఈ రకమైన ఒక స్ట్రాటజీ, ఇది తెలంగాణలో ఎన్నికల్లో ఆ స్ట్రాటజీ సక్సెస్ అయింది కనుక బీహార్లోనూ అటువంటి వ్యూహాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఆ మేరకు ఆయన పార్టీ హైకమాండ్కి ఇప్పటికే తెలియజేశారు. వాళ్ళు కూడా దాన్ని అంటే ఆయన ఐడియాస్ని ఆమోదించినట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వారం రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో రేవంత్ రెడ్డి భద్రత విషయంలో కూడా కొన్ని అనుమానాలు ఉన్న కారణంగా, ఎందుకంటే జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు, ఈసారి రేవంత్ రెడ్డి కనుక వస్తే మేము అంతు చూస్తామనో, దాన్ని తరిమేస్తామనో, లేకుంటే రానివ్వమనో, ఈ రకమైన రకరకాలుగా ఈ ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన విషయాలు మనకు తెలుసు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై బీహార్లో దాడులు జరిగే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అట్లాగే బీహార్ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళు అప్పీల్ చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరే అవకాశం ఉంది. ఆయన కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తారని కూడా కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.